అందరికీ నమస్కారం. మాఘమాసం వచ్చేసిందండి. మాఘమాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది మాఘ స్నానాలు. అవునండి. కార్తీక మాసం దీపానికి ప్రత్యేకత. అందుకనే ఆ మాసమంతా ఇంట్లోనూ, బయట, తులసి కోట వద్ద, శివాలయాల్లో, విష్ణాలయాల్లో ఉదయం, సాయంత్రం ఎన్నో దీపాలు వెలిగిస్తారు. లక్ష దీపాలు, కోటి దీపార్చన, 365 ఒత్తులు ఇలాగ ఎవరికి వీలైనట్లుగా వాళ్ళు దీపాలు వెలిగించి ఫలితాన్ని పొందుతారు. మార్గశీర్ష మాసం పూజలకి ప్రత్యేకత. రోజుకి తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తం ఎట్లాగో సంవత్సరానికి మార్గశీర్ష మాసం బ్రహ్మీ ముహూర్తం అవుతుందన్నమాట. అంటే రోజులో రాత్రి వెళ్ళిపోయి పగలు రావటానికి ముందు కాలం బ్రహ్మీ ముహూర్తం అయితే, సంవత్సరంలో దక్షిణాయనం అంటే రాత్రి వెళ్ళిపోయి ఉత్తరాయణం అంటే పగలు వచ్చే ముందు మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా, ఏ పూజలు చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక మాఘమాసం స్నానానికి ప్రాముఖ్యత. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా, సూర్యోదయం అయిన తర్వాత నదిలో కానీ, కాలువలో కానీ, పారే నీటిలో కానీ, తర్వాత చెరువుల్లో కానీ స్నానం చేయవలెను. అటు తర్వాత సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం పఠించి విష్ణాలయంలోకి కానీ వెళ్ళి శ్రీమన్నారాయణని పూజించాలి. మాఘమాసం యొక్క నెల దినములు ఈ విధముగా ఆచరించిన ఎడల సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా మాఘమాసం అనగానే మనకి గుర్తొచ్చేది రథసప్తమి, వసంత పంచమి, మహాశివరాత్రి, ఇంకా మన ఇళ్లల్లో జరిగే శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు మొదలగునవి. ఇవన్నీ కూడా ఈ మాఘమాసంలో అంటే ఉత్తరాయణం తర్వాత వచ్చే మాఘమాసంలో జరుగుతాయి. ఈరోజు రథసప్తమి గురించి చెబుతున్నాను. ముందుగా సూర్యభగవాను గురించి చెప్పి చివరిలో రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో చెప్పుకుందాం. చూడండి, సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. కానీ ఎంతమంది ఆయన్ని గుర్తిస్తున్నారు? ఉదాహరణకు మనమంటే ఎంతో ఇష్టపడే వాళ్ళు, బంధువులు కానీ, స్నేహితులు కానీ మనకి రోజు ఫోన్లో కానీ, డైరెక్ట్గా కానీ శుభోదయంతో పలకరిస్తూ, అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి కలుస్తూ పలకరిస్తూ ఉంటారు. కానీ మరికొందరు అవకాశం ఉండి కానీ, లేక కానీ అసలు ఫోన్లో కానీ పలకరించరు, ఇంటికి రారు, అసలు మనల్ని పట్టించుకోరు. మనది మానవ నైజం కదా. రోజు పలకరించే వాళ్ళని పట్టించుకోము. పైగా చులకన. ఫోన్లో రాగానే వీళ్ళొకళ్ళు రోజు ఫోన్ చేసి పలకరించకపోతే రోజు విశేషాలు ఏముంటాయి అంటూ విసుక్కుంటాం కూడా. అదే అసలు పలకరించిన వాళ్ళని గురించి ఆలోచిస్తాం. దేవుళ్ళ విషయంలోనూ అంతేనండి. రోజు మనము మన ఇష్టదైవాల్ని ప్రార్థిస్తూ మనల్ని దయచూడమని, కరుణించమని, ఒకసారి కనిపించమని అంటూ ప్రార్థిస్తాం. ఎందుకంటే వాళ్ళు అసలు కనపడరు కనుక. అదే ప్రతిరోజు మనల్ని వెన్నంటి ఉండి మన మంచి చెడ్డలు చూస్తూ మన అవసరాలు తీరుస్తున్న సూర్యభగవానుడిని మాత్రం పట్టించుకోం. పైగా సూర్యోదయం అవ్వగానే ఈయనొకడు పని పాట లేదు, పొద్దున్నే రాకపోతే కాసేపు ఆగి రావచ్చు కదా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారండి. ఏదేమైనా ఎవరు పట్టించుకున్నా లేకున్నా తనని నిర్లక్ష్యం చేసిన విధి నిర్వహణలో ఏమాత్రం వెనక్కి తగ్గడు ఆ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు మనకి తల్లి, తండ్రి, గురువు లాంటివాడు. తల్లిదండ్రులు చూడండి, పిల్లలు సరిగ్గా చూసినా చూడకపోయినా, విసుక్కున్నా పట్టించుకోకపోయినా, మన మాటలు వాళ్ళు పెడచెవిన పెట్టినా వారి వెనకే తిరుగుతూ వారికి మంచి మాటలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు విని తమ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారని, మంచి స్థానాన్ని పొందుతారని వాళ్ళ ఆశ. తల్లిదండ్రులు నిజానికి తమ కంటే తమ పిల్లలనే ఎక్కువ ప్రేమిస్తారండి. అందుకే మంచిని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాగే సూర్యభగవానుడు కూడా సృష్టిలోని సమస్తమైన వాటిని కూడా సమాన దృష్టితో ప్రేమిస్తాడు, సేవలు అందిస్తాడు. అటువంటి సూర్యభగవానుని గురించి ఈరోజు మనం ఇంకా తెలుసుకుందాం. అసలు సూర్యుడు కనపడకపోతే జీవ జగత్తుకు చైతన్యం లేదు, ఉత్సాహం లేదు, జగత్తుకు పుట్టుకే లేదు. కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే దైవం సూర్యభగవానుడు. మనలోని అజ్ఞాన తిమిరాల్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసే దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి.
తరువు అంటే చెట్లు, పశుపక్షాదులు, సమస్త మానవులతో సహా ఏ జీవి చైతన్యంగా ఉండాలన్నా అందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే బాలబాణుడు వస్తే కానీ లేత మొగ్గ విచ్చుకొని పువ్వుగా మారదు. గూళ్ళ నుంచి గువ్వ పిల్లలు అంటే పక్షుల పిల్లలు రెక్కలు విదిల్చి గాల్లోకి ఎగరవు. చీకటి బూచికి అంటే చీకటికి భయపడ్డ చిన్నారి పిల్లలు అమ్మ ఒడిని విడిచి ధైర్యంగా బయటికి రారు. సమయం దాటిపోతోందంటూ పిల్లలు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగులు ఒకరేమిటి, సమాజంలోని ప్రతి ఒక్కరూ సూర్యనారాయణుని రాకతో చకచకా తయారైపోతుంటారు. అలా అందరినీ అదిలించి కదిలించిన సూర్యుడు తీసుకువచ్చింది కేవలం వెలుతురిని మాత్రమే కాదు, అనంతమైన శక్తిని, ఉత్తేజాన్ని కూడా. ఆ కిరణాలు అమృతానికి ప్రతిరూపాలు, ప్రాణశక్తికి మరో రూపాలు. అందుకనే ప్రభాకరుడిని అంటే ఆదిత్యుని వేదాలు కొలిచాయి, ఉపనిషత్తులు ఉపాసించాయి, పురాణాలు ప్రస్తుతించాయి, ఆచార వ్యవహారాలు తమలో ఒకటిగా మార్చేసుకున్నాయి. అంతెందుకు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే నేను సర్వవ్యాపకుడను అయినప్పటికీ సర్వత్రా నన్ను చూడలేరు, కొన్ని చోట్ల మాత్రమే నన్ను పూజించు, ఆ పూజించాల్సిన మొదటి చోటు సూర్యమండలం అని అన్నాడు. అనునిత్యం మన కోసం స్వామి ఉదయిస్తూ తన ప్రాణశక్తిని ప్రసరింపజేస్తూ అనుగ్రహిస్తున్నాడు. ఆ విధంగా రోజూ కనపడుతున్న సూర్యుడిని ఎంతమంది దేవుడని తెలుసుకోగలుగుతున్నారు? ఆయనలో దైవాన్ని చూడలేకపోతే ప్రపంచంలో అసలు దేవుణ్ణే మనం చూడలేము. భారతీయ శాస్త్రాలన్నీ సూర్యభగవానుడినే సమస్త దేవతా స్వరూపంగా చూపిస్తున్నాయి. విష్ణు భక్తులైన, శివభక్తులైన, అమ్మ భక్తులైన సూర్యభగవానుని భక్తులైతేనే ఆ భక్తి సిద్ధిస్తుంది. మనం ఉపాసించే దేవతలందరూ సూర్యుని స్వరూపాలే. కనుక సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంత శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించి జ్యోతి స్వరూపుడు. అసలు అన్ని ఐశ్వర్యాల కన్నా పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించేది ఆ కరుణామూర్తి. సమస్త జీవకోటికి తరువులతో సహా అంటే చెట్లతో సహా దైనందిన జీవితం ప్రతిరోజు సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది. కాకపోతే ఇప్పటి పరిస్థితులను బట్టి వృత్తి వ్యవహారాల రీత్యా కొంచెం అటు ఇటు అవుతోందనుకోండి. ఒక్క మనుష్యుల్లోనే ఇలా అవుతుంది. మిగిలిన జీవరాశులకి అంటే వృక్ష సముదాయాలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ సూర్యోదయ సూర్యాస్తమయాలే ఆధారం. ఉదాహరణకు పక్షులు చూడండి, సూర్యోదయానికి ముందరే మేలుకొని ఆహార సముపార్జనార్థం గూళ్ళను విడిచి బయటకు వెళ్ళిపోతాయి. మరలా సూర్యాస్తమయానికి తిరిగి గూళ్ళను చేరుతాయి. అలాగే చెట్లు కూడా సూర్యోదయానికి నిద్రలేచి సూర్యాస్తమయానికి ప్రశాంతంగా నిద్రిస్తాయి. అటు కొంచెం కూడా వాటిలో చలనం ఉండదు. సూర్యోదయంతో పాటు మేలుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని నిల్వ చేసుకుంటాయి. సూర్యాస్తమయం అవ్వంగానే నిద్రిస్తాయి. వాటిలో ఇక రాత్రిపూట కదలిక ఉండదు. ఒకప్పుడు మానవజాతి అంటే సూర్యోదయానికి ముందేగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యునికి ఎదురుగుండా అంటే తూర్పు దిక్కు వైపు చూస్తూ శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో అంటూ సూర్యభగవానుని మేలుకొలుపుతుంటే ఆ అరుణోదయ వేళ లేలేత సూర్యకిరణాలు మన శరీరానికి తాకి నునువెచ్చటి స్పర్శతో మన శరీరం కాంతివంతమై ఆరోగ్యవంతమై అలరారుతుంది. ఆ సమయంలో తూర్పు దిక్కున ఆకాశమంతా ఎరుపు రంగుగా కలిసి బంగారు రంగుతో ఉండి కన్నులకి, మనసుకి కూడా ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుంది. యుగాలు మారినా, ఋతువులు మారినా, తరాలు మారినా సూర్యుని యొక్క గమనం మాత్రం మారదు. ఉదయం తూర్పు దిక్కున ఉదయించటం, సాయంత్రం పడమర దిక్కున అస్తమించటం. చూడండి, మనందరం ఎవరు ఇష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు పూజిస్తాం. ఆ దేవుళ్ళు ఎవరు మనకి కనిపించరు. కేవలం మన ఊహతోనే మనం పరమాత్మని వివిధ రూపాల్లో ఊహించుకుంటాం, పూజించుకుంటాం. కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ మనం దేవుణ్ణి చూడలేం. కానీ మనకి ప్రతిక్షణం ప్రత్యక్షంగా కనిపించేది ఆ సూర్యభగవానుడే. సృష్టి, స్థితి, లయలు సూర్యుని వల్లే జరుగుతున్నాయి.
ఈశ్వర కృతాలైన సృష్టి స్థితి లయలు సూర్యమండలంలో మనకు కనపడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్లే పగలు రాత్రి ఏర్పడుతున్నప్పటికీ భూమి తన చుట్టూ తాను తిరగటం ఆత్మ ప్రదక్షిణం, సూర్యుని చుట్టూ తిరగటం పరమేశ్వర ప్రదక్షిణం అని భక్తుని భావం. గ్రహమండలంలో కూడా భక్తునికి పూజే కనపడుతుంది. భూమి కూడా సూర్యనారాయణునికి ప్రదక్షిణ చేస్తోంది. వేదంలో వర్ణించిన విష్ణువు, శివుడు సర్వం సూర్యభగవానుడే. కనుక సూర్యారాధన అక్షయ సంపదలు ఇస్తుంది. సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్ష దైవం. నమస్కార ప్రియుడైన భాస్కరుడు ఐశ్వర్య ప్రదాత. అంతేకాదు ఆపదలను నివారించేవాడు. సమస్త జీవులకు ఆత్మ సూర్యుడే. అందుకే ఆయన ఆరోగ్య ప్రదాతగా కీర్తి గడించాడు. చర్మ, నేత్ర, హృద్రోగాల నివారణకు సూర్యారాధన ఎంతో శ్రేష్టం. అలాగే సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదించేది సూర్యభగవానుడే. అటువంటి సూర్యభగవానుని ప్రతిరోజు మనం ఆరాధిద్దాం, నమస్కరిద్దాం. రథసప్తమి గురించి మరో ఆడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.